తమిళనాడులోని కరూర్లో సినీ నటుడు టీవీకే అధినేత విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనతో 41 మంది మృతి చెందగా సుమారు 100 మంది వరకు గాయపడ్డారు. దీంతో టీవీకే పార్టీకి చెందిన పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో మరికొంతమంది నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లారు. వారిని తాజాగా విజయ్ కలిసినట్టు తెలుస్తోంది. కరూర్ దుర్ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లినట్టు చెబుతున్న పలువురు టీవీకే కీలక నేతలు ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్తో భేటీ అయినట్టు కథనాలొస్తున్నాయి. అజ్ఞాతంలోకి వెళ్లిన పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్, సంయుక్త ప్రధాన కార్యదర్శి నిర్మల్ కుమార్లు వేర్వేరుగా విజయ్ను కలిసి చర్చించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి బుస్సీ ఆనంద్, నిర్మల్ కుమార్లను అరెస్ట్ చేయడానికి 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరూ విజయ్ను కలిశారనే విషయం హాట్ టాపిక్గా మారింది. ఇదే సమయంలో ఈ భేటీ తర్వాత బుస్సీ ఆనంద్ ఈసీఆర్ మార్గంగా పుదుచ్చేరి వెళ్లినట్టు చెబుతున్నారు. మరోవైపు దర్యాప్తును సీబీఐకు మార్చుతామని సుప్రీంకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కరూర్ తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు తలో 20 లక్షలు అందజేయనున్నట్లు టీవీకే అధ్యక్షుడు విజయ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో గాయపడిన వారికి 2 లక్షల చొప్పున అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు నెల 5,000 ఆర్థిక సాయం అందజేస్తామని టీవీకే నిర్వాహకుడు జెపిఆర్ సాంకేతిక కళాశాల అధినేత మరియా విల్సన్ తెలిపారు. విజయ్పై విరుచుకుపడిన సీఎం స్టాలిన్ కరూర్లో సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాటపై రాజకీయ వివాదం బుధవారం అసెంబ్లీ వరకు వ్యాపించింది. ఈ సమయంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ టీవీకే అధినేత విజయ్పై విరుచుకుపడ్డారు. ఇందులో భాగంగా 41 మంది మృతి చెందిన విషాదానికి ఆయనను తమిళ వెట్రికజగం బాధ్యులుగా అభివర్ణించారు. ఈ క్రమంలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా టీవీకే స్కెడ్యూలింగ్లో జరిగిన తీవ్ర లోపాల వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని ఆరోపించిన స్టాలిన్ మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల పాటు కార్యక్రమం జరుగుతుందని పోలీసులకు చెప్పారని, విజయ్ మధ్యాహ్నం నాటికే వేదికకు చేరుకుంటారని పార్టీ వారు చెప్పడంతో పోలీసులు మోహరింపు సవరించాల్సి వచ్చిందని తెలిపారు.